నా పేరు ధనియాకుల నాగార్జున. మాది గోకనపల్లి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. నేను వాసవి సీడ్స్ అని ఫార్మెక్ అనే కంపెనీ నుంచి రేవతి సీడ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పిడిగిరాల్లో తీసుకొచ్చిన ఇది సుమారు నేను 12 ప్యాకెట్లు తీసుకొచ్చిన. ఒక ఎకరం దాకా వచ్చింది ఆ 12 ప్యాకెట్లు అనేది. నేను కోపిస్తే 180 కూలు దాకా అయినాయి. దగ్గర దగ్గర 18 క్వింటాలు దాకా కావచ్చు. ఈ రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కోసింగ్ మొత్తం దీంట్లోనే వేసిన. ఇది మొత్తం ఒక 12 ప్యాకెట్లు సంబంధించింది. ప్రతి ఒక్క రైతు ఈ విత్తనం పెట్టుకోవచ్చు. పాలు శాతం కానీ చాలా తక్కువే అనిపించింది. ఈ సంవత్సరం ఎల్లవరకు న్యాయం. ఆకు అలాంటివి ఏమీ రాకుండా మంచి ఎగటం కానీ మంచిగా బాగా దిగుతుంది విత్తనం అనేది. రైతులందరూ పెట్టుకోవచ్చు ఈ విత్తనాన్ని, ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. వైరస్ గుబ్బ అలాంటివి కానీ ఒక్క చెట్టు అంటే 1-2 చెట్ల కంటే ఎక్కువ లేదు 12 ప్యాకెట్లలో. మంచి కాపు కానీ చిక్కదనంతో వస్తుంది. మంచి సైజు కానీ బాగుంది, పెట్టుకోవచ్చు. నేను అనుకున్న దానికంటే రిజల్ట్ కంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది వేరే సీడ్స్ నుంచి పోల్చుకుంటే. పర్లేదు. మొత్తం నేను 5 పైన వేసిన. 5.5 దాకా ఉంటుంది. ఇది ఒక ఎకరం కంటే ఒక 4 కుంటలు ఎక్స్ట్రా ఉంటుంది. ఉన్నది 18 క్వింటాల దాకా అయిద్ది అనుకుంటాను నేను. ఇంకా పచ్చికాయ పర్లేదు, ఇంకా 15 క్వింటాల మందం ఉంది. 10 క్వింటాల మందం. ఓ దిగురు మంచిగానే ఉంది, హెల్తీగానే ఉంది. హెల్త్ చెట్టు కానీ హెల్తీగా ఉంది. నేను నా 35-40 క్వింటాల లోపు తీస్తా నమ్మకం ఉంది. ఆ విత్తనం వరకు అయితే తీస్తా. లేదు పర్లేదు. ఇదైతే ఇది అనేది మంచిగా తేట ఉంది. హెల్తీ చెట్టు అనేది దానికి దీనికి డిఫరెన్స్ చాలా ఉంది. ఆ చెట్టుకి ఈ చెట్టుకి లేదు కన్ఫామ్ గా డిఫరెన్స్ అనేది ఉంది. విత్తనం గురించి వాళ్ళు కానీ చెప్పారు ఈ విత్తనం మంచిదని. వాళ్ళు కానీ వేసుకునేటట్టున్నారు వచ్చే సంవత్సరం. అడిగారు, చెప్పిన ఇట్లా పిడిగరాల్లో వాసవి సీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చినా అని చెప్పిన. 10 క్వింటాలకి ఒక 20 కేజీలు అట్లా ఇద్దాం అనిపిస్తుంది. 20-30 కేజీలు 10 క్వింటాలకి. ధనియాకుల నాగార్జున, గోకనపల్లి విలేజ్, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. పేరు రజనీకాంత్, మాది గోకనపల్లి గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈ రేవతి సీడ్స్ 1 ఎకరం పెట్టారు మా పక్క మట్టి రైతు. మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తున్నా, రోజుకి ఒక తీరుగా వస్తుంది. రైతులు పెట్టుకోవచ్చు. గింజ శాతం కానీ తాలు శాతం కానీ చాలా తక్కువ ఉంది. గుబ్బ శాతం కూడా, నల్లి గుబ్బ చాలా వరకు కంట్రోల్ చేసే ఇస్తున్నాం. ఇది రైతులందరూ పెట్టుకోవచ్చు. ఇత్తనాన్ని వేస్తాను కంపల్సరీ. ఒక 2 ఎకరాలు వేసి చూస్తాను. కలర్ కానీ కాయ కానీ చాలా బాగుంది. తాలు శాతం కూడా చాలా తక్కువ ఉంది.